ఇప్పుడు పెన్షన్లు రావట్లేదని టీచర్స్ వాళ్ళు వీళ్ళు బ్యాలెట్ బాక్స్లో లెటర్స్ వేసి పెడుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. శాలరీస్ సరిగ్గా రావట్లేదు, శాలరీస్ తగ్గించారు అని కొంతమంది వాపోతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఈ డబ్బు అక్కడ వాడండి, మనుషుల్ని బ్రతికించడానికి వాడండి, చంపడానికి కాదు. కామన్ మ్యాన్, కామన్ పీపుల్ చచ్చిపోతారు ఇల్లు లేకపోతే చచ్చిపోతారు. ఎలా ఉంటుంది? ఇప్పుడు మా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? మమ్మల్ని అడుగుతున్నారు. సరే, మరి మా ప్లేస్లో మీరు అపోజ్ చేస్తారా? మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా గాంధీజీ కోసం మీరు? ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. మరి అదే మేము చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మరి ఆయన ఇంట్లో పెట్టుకోమరండి. లేకపోతే అంత ఇష్టం ఉంటే, గాంధీజీ మీద అంత ప్రేమ ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టి ఆయన ఇంట్లో పెట్టుకోమనండి. 5,000 కోట్లు కాదు, 5,000 కోట్లు కాదు, 10,000 కోట్లైనా ఖర్చు పెట్టి ఆయన ఇంట్లో, ఆయన ఇంటి చుట్టుముట్టు ఆక్యుపై చేసుకొని పెట్టుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ చాలా మంది ఈఎంఐలు కూడా కట్టలేదు అంటున్నారు. ఇంకా అవును, కట్టుకోవాలి కదా, కట్టాలి కదా. ఇగో ఫస్ట్ వస్తేనే ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. కొడుకులున్న యుఎస్లో, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, కూతుర్లున్న మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. కొంతమందికి ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పీపులే వాళ్ళకి సపోర్టు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోమంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏం చెప్తాం? మేము ఇవ్వము. మేము ఇంచు జాగా కూడా ఇవ్వం. చావడానికైనా రెడీ. అక్కడ వెనక ఖాళీ ఉంది, అక్కడ పెట్టుకుంటే పెట్టుకోమనండి, లేకపోతే లేదు.